హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Govt మికేవియస్. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేశాను. సందేశ్ అనే ఒక కొత్త యాప్ని అయితే ఇండియా గవర్నమెంట్ అయితే తీసుకురాబోతుందని చెప్పి. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఫస్ట్లో అప్పుడు నేను చెప్పినప్పుడు ఓన్లీ అఫీషియల్స్కి అయితే, ఓన్లీ గవర్నమెంట్ అఫీషియల్స్కి అయితే ఇచ్చారు. ప్రజెంట్ ఇప్పుడైతే జనరల్ పబ్లిక్ కూడా అయితే అవైలబిలిటీలోకి అయితే తీసుకొచ్చారు. రీసెంట్గా ఒక 2 hours బ్యాక్ అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేసరికి ప్లే స్టోర్లో అయితే ప్రజెంట్ అవైలబుల్గా అయితే లేదు ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్గా పోర్టల్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఏదైతే యాప్ స్టోర్ ఉందో యాప్ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ప్లే స్టోర్లోకి మ్యాక్సిమం రేపు కానీ ఎల్లుండి కానీ రావచ్చు. ఫైనల్గా అయితే వచ్చేస్తుంది. ప్రజెంట్ మనకి ప్లే స్టోర్లో దొరకట్లేదు కాబట్టి డైరెక్ట్ పోర్టల్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసిన ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను. ఇన్స్టాల్ అయిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మీరు ఓన్లీ 1 నెంబర్తో మాత్రమే మీరు రిజిస్టర్ అవ్వగలరు. నెంబర్స్ మీరు స్విచ్ చేయలేరు అనమాట. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ మెయిల్తో కూడా లాగిన్ చేయొచ్చు. కాకపోతే గవర్నమెంట్ మెయిల్ అయితేనే మీకు వర్కౌట్ అవుతుంది. లైక్ @gov ఉన్న మెయిల్సే వర్కౌట్ అవుతాయి. అండ్ ఓకే, పర్మిషన్స్ అని అడుగుతుంది, అలా ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గిమ్స్ అని ఉంది చూసారంటే, ఇక్కడ వెల్కమ్ ఉంది. మొబైల్ నెంబర్తో అయితే రిజిస్టర్ అవుతాను. ఓకే, గెట్ ఓటీపీ అయితే గెట్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ నేమ్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్, ఏదో ఒక నేమ్. నేను నా నేమ్ అయితే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేయమంటుంది. అండ్ ఇక్కడ మెయిల్. నెక్స్ట్ ఫోటో కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, తర్వాత పెట్టుకోవచ్చు. లొకేషన్ నేను స్కిప్ కొట్టేసాను 2 steps. కావాలంటే అలో చేయొచ్చు. లొకేషన్ తర్వాత అయినా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వెల్కమ్. సింక్ చేయమంటుందని అడుగుతుంది. ఓకే, నేను సింక్ అయితే కొట్టేసాను. సింక్ కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఒక 2 minutes అలా అయితే టైం తీసుకుంటుంది. సింక్ అయితే కొట్టేస్తాను ఫ్రెండ్స్, అయిపోయింది. నెక్స్ట్ సెట్ ఆటో స్టార్ట్ గిమ్స్. ఓకే, సెట్టింగ్స్ అనేవి మీరు అడ్జస్ట్ చేసి ఇన్స్టాల్ చేసి సెటప్ చేశాను కదా. ఇది ఫ్రెండ్స్ టోటల్గా యాప్ అయితే. ప్రజెంట్ గిమ్స్ అయితే నేమ్ అయితే ఉంది. తర్వాత మనకి నేమ్ అయితే మారచ్చు, ఎందుకంటే iOS యాప్ స్టోర్లో అయితే మటుకు సందేశ్ అనే నేమ్ అయితే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనం సందేశ్ అనే పిలుస్తున్నాం కాబట్టి పేరు అయితే మారుస్తుంది. ప్రజెంట్ గిమ్స్ అని ఉంది. గవర్నమెంట్ ఇన్స్టెంట్ మెసేజింగ్ సర్వీస్ అని పేరు అయితే పెట్టారు. అండ్ ఇక్కడ మీకు చూడొచ్చు, ఇది మొత్తం టోటల్ ఇంటర్ఫేస్ అయితే మటుకు దీనిది. ఇక్కడ కింద చార్ట్స్, గ్రూప్స్, కాంటాక్ట్స్, సెట్టింగ్స్ అని అయితే ఉన్నాయి. సెట్టింగ్స్లో పెద్ద సెట్టింగ్స్ ఏం లేదో, నోటిఫికేషన్ సెట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాకప్ మీరు తీసుకోవాలంటే బ్యాకప్ పెట్టుకోవచ్చు ఏమన్నా కావాలంటే. నెక్స్ట్ వచ్చి మేనేజ్ కాంటాక్ట్స్ మేనేజ్ చేసుకోవడం, సింక్ చేసుకోవడం. మీరు ఇన్కేస్ సింక్ చేసుకోకపోతే ఇక్కడ సింక్ అయితే చేసుకోవచ్చు. హెల్ప్, లాగౌట్. అండ్ ఒక నెంబర్ది ఒక్కసారి అకౌంట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు మల్టిపుల్ అకౌంట్స్ అయితే చేయలేరు, ఒక నెంబర్కి ఒకసారి అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ కాంటాక్ట్స్లో ఆల్రెడీ మీ కాంటాక్ట్లో ఎవరైనా సరే గిమ్స్ డౌన్లోడ్ చేసుకొని ఉంటే వాళ్ళ కాంటాక్ట్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇది నా అకౌంట్ అనమాట. ఇది టోటల్గా ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. కొంచెం మీకు చూడటానికి వాట్సాప్ లాగే ఉంటుంది, సేమ్ అలాగే అయితే ఉంటుంది అనమాట. దీంట్లోకి మళ్ళీ వస్తాను నేను. కింద గ్రూప్స్కి వచ్చేస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి గవర్నమెంట్ నుంచి ఫీడ్బ్యాక్స్ ఇలాంటి కొన్ని అయితే ఉన్నాయి. అండ్ ఇంకో థింగ్ ఫ్రెండ్స్, మీకు కనుక హెల్ప్ కావాలంటే పైన 3 dots ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి పైన ఇన్ఫో సర్వీసెస్ ఉంది చూసారు, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు ఇన్ఫో బాట్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇప్పుడు దీనికి నేను హాయ్ అని పెట్టాను. హాయ్ అని పెడితే మనకి ఇన్స్టెంట్గా ఒక మెసేజ్ అయితే వస్తుంది, హెల్ప్ కావాలా అని చెప్పి. అలా బాట్ కూడా అయితే అవుతుంది దీంట్లో. నెక్స్ట్ చాట్లోకి ఇక్కడ వస్తే మీరు ఎవరెవరితో చాట్ చేశారనేది ఇక్కడైతే ఉంటుంది. ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నేను సెట్టింగ్స్ మొత్తం చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్ ఫీచర్స్లోకి వచ్చేస్తే ఇది ఫ్రెండ్స్ మీకు టోటల్ ఇంటర్ఫేస్. మీరు మెసేజ్ పంపించాలనుకుంది ఇక్కడ మీకు ఏంటంటే ఇందులో కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది ఏంటంటే, మనకందరికీ ఎమోజీస్ ఉంటాయి, కాకపోతే జిమోజీస్ అనేది ఉన్నాయి దీంట్లో. అండ్ ఇవి కూడా ఏమన్నా బాగున్నాయా అంటే మనం జనరల్గా యూజ్ చేసే అయితే కాదు, ఇవి కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి. చూడొచ్చు మీరు, ఇవన్నీ ఏంటంటే అప్రూవ్డ్ అని చెప్పి, లేకపోతే ఏదో కొంచెం వర్క్ రిలేటెడ్ లాగా ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ థింగ్, ఇది మన పర్సనల్ చాట్స్, ఫ్రెండ్లీ చాట్స్ కోసం లాగా డిజైన్ చేసినట్టు అయితే కనిపించలేదు. కొంచెం హైయర్ ఆఫీషియల్స్ కోసం అలాగే అయితే ఉంది, లైక్ వర్క్ రిలేటెడ్. మేజర్గా వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చేసింది కూడా ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ ప్రైవసీ మెయింటైన్ చేయడం కోసం. అసలు ఎందుకు ఇష్యూ వచ్చిందంటే ప్రైవసీ ఇష్యూస్ మీకు తెలుసు కదా వాట్సాప్లో, అందుకే అయితే తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ థింగ్స్ చెప్తాను. ఇక్కడ టైప్ మెసేజ్ ఉంది చూసారా, ఇక్కడ హాయ్ కనుక టైప్ చేస్తే ఇది జనరల్గా హాయ్ అని వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ మనకి టెక్స్ట్ సింబల్ అంటే టీటీ ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అండ్ ఇక్కడ కలర్స్ ఉన్నాయి చూసారా, చాలా కలర్స్ ఉన్నాయి. నేను రెడ్ తీసుకుంటాను. ఇప్పుడు సపోజ్ నేను హలో అనేది పెట్టి సెండ్ చేస్తే చూడొచ్చు మీరు, అది బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అయ్యి హలో అయితే వెళ్తుంది. అలాగనమాట ఒక మెసేజ్కి మీరు కలర్స్, షేడ్స్, అండర్లైన్ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు మీరు కావాలంటే. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే గ్యాలరీ, ఫైల్, కెమెరా, కాంటాక్ట్స్, ఆడియో సేమ్ మీకు వాట్సాప్లో ఎలా కనిపిస్తుందో అలాగా. ఇక్కడ నాకు మిస్ అయింది ఒకటి, లొకేషన్ ఒకటి మిస్ అయింది. ఇన్ కేస్ వాళ్ళు అప్డేట్లో అయితే యాడ్ చేయొచ్చు నేను అనుకోవడం. ప్రజెంట్ అయితే మటుకు లొకేషన్ ఒకటి మిస్సింగ్, ఇక్కడ అన్నీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి చేశాను. నెక్స్ట్ ఇక్కడ ట్యాగ్స్ అని ఉంది చూసారా ఫ్రెండ్స్, ట్యాగ్స్లో ఏంటంటే మీరు ఏదైనా మెసేజ్ని 3 categories అయితే డివైడ్ చేశారు, లైక్ కాన్ఫిడెన్స్, ప్రయోర్ అండ్ ఆటో డిలీట్ అని చెప్పి. కాన్ఫిడెన్షియల్ మీద క్లిక్ చేసి ఇది ఇప్పుడు సపోజ్ హాయ్ పెట్టాను,
పంపిస్తే ఇది ట్యాగ్ అనమాట, కాన్ఫిడెన్షియల్ అని తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా ప్రీవియస్ చార్ట్స్ చూసుకుంటే ఓకే కాన్ఫిడెన్షియల్ అని చెప్పి ఇది చూసేటట్టు ఉంటుంది. అండ్ ప్రయారిటీ పెట్టుకొని ఏదో పెడతాను. నెక్స్ట్ ఇది ప్రయారిటీ ఆటో డిలీట్ పెట్టేస్తే చూసిన వెంటనే అయిపోతుంది కాసేపటికి డిలీట్ అయితే. అండ్ ఇవి ఫ్రెండ్స్ టోటల్గా పెద్ద హ్యూజ్ చేంజెస్ అయితే ఏం లేదు. మళ్ళీ పైన చూసుకోవచ్చు మీరు, ఇక్కడ క్లియర్ కాన్వర్జేషన్, మ్యూట్ సౌండ్స్, అండ్ మార్కెస్ ఫేవరెట్ చేసుకోవచ్చు. అండ్ కాల్స్, వాయిస్ కాల్స్ అయితే చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, కాల్ అంటే కాల్ వస్తుంది, నేను కాల్ చేస్తాంటే ఓకే నేను దీన్ని రిజెక్ట్ చేస్తాను. రిజెక్ట్ అయితే చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీడియో కాల్ ఒకసారి ట్రై చేద్దాం. వీడియో కాల్ అయితే క్లిక్ చేశాను. ఓకే వీడియో కాల్ వచ్చింది. ఒకసారి క్వాలిటీ టెస్ట్ అయితే చేద్దాం. చూడొచ్చు ఫ్రెండ్స్ వీడియో కాల్ కూడా మీకు ఎలా ఉందో అని చెప్పి. ఇవి టోటల్గా అంత వాట్సాప్కి దీనికి హ్యూజ్ చేంజెస్ అంటే ఎలాంటి చేంజెస్ అయితే నేను చెప్పలేను. అండ్ ప్రజెంట్ మీకు కనుక ఈ యాప్ ఇంట్రెస్ట్ కలిగితే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్, కావాలంటే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా పెద్దగా దీంట్లో చెప్పేంత కూడా ఏం లేవు, ఎందుకంటే డిట్టో అంతే ఉంది వాట్సాప్ లాగే. కాకపోతే ఇందులో మిస్ అయినాయి ఏంటంటే స్టేటస్లు ఇవి అంతే, మిగతా అంతకుమించి అన్నీ ఉన్నాయి. కొత్తగా అంటే ఇది ఓన్లీ ఫర్ గవర్నమెంట్ పీపుల్ కోసం తయారు చేశారు కాబట్టి వాళ్ళకి రిలేటెడ్గా వాళ్ళకి సంబంధించిన స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్స్లో అయితే రావచ్చు. మీరు అనుకున్నారు ఈ యాప్ గురించి కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఫ్రెండ్స్ ఇది ఒక్కటే కాదు, గవర్నమెంట్ నుంచి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా అయితే వస్తుందన్నమాట సోర్సెస్ నుంచి. అదేంటంటే ఇంకొక యాప్ కూడా అయితే తీసుకురాబోతున్నారని తెలుస్తుంది గవర్నమెంట్ వాళ్ళు. మరి ఏం యాప్ తీసుకొస్తారో తెలియదు, కానీ మొత్తానికైతే ఇండియా గవర్నమెంట్ అయితే యాప్స్ ప్రైవసీ రిలేటెడ్ కొంచెం అయితే కన్సర్న్ అయితే తీసుకుంటుందని చెప్పాలి టోటల్గా ఇప్పుడైతే మటుకు. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అయితే షేర్ చేయండి, వీడియో లైక్ చేయండి. దిస్ ఓకే సైనింగ్ ఆఫ్, బై బై నౌ.